నీవేమైనా గొప్ప బోధకుడువా? ఏమండి? లేకపోతే ఏమన్నా యెహోవాకు పుట్టావా నీవు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో మనుషులు ఏమండి బోధకుల్ని పూజించేవారిగా తయారైపోయినారు. బోధకుల్ని పూజించేవారు తయారైపోయినారు. భాషలకి దండం పెట్టేవారు తయారైపోయినారు దినాల్లో మనుషులు. సత్యశ్వరుడు బోధ ఏమైనా ఉన్నదా అంటే ఏమో కనపడదు అక్కడ. ఏమండి? ఇప్పటికే ధర్మైనటువంటి వాడు ఏం చేస్తున్నాడట? వాడి క్రియలు కనపడతా ఉన్నాయి. ఇందా మనం వాడుకున్నాం, అంత్యక్రీస్తు గురుతులు అంతగా నెరవేరెను అని మనం వాడుకుంటా ఉన్నాం. ఎవడు అంతులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మనుషులు ఆ దుర్బోధన వింటారంట. ఎవరి కల్పన కథలు వింటారంట మనుషులు. వాడికి ఆకర్షణ అయిపోతారు. అది ఏం సబ్జెక్ట్ చెప్పారమ్మా, ఏం చెప్పారని కనుక మనుషులు కనుక మనం అంటే ఏం చెప్పండి, భలేబాడు అంటే ఏమన్నా చెప్పండి. అమ్మో భలేబాడు, భలే జనం వచ్చారు, అమ్మో ఆ బంధువులు ఏడ, ఆ జనం ఏడ. ఏమండి? ఆ బంధువులు ఏడా, ఆ జనం ఏడా. జనం చూస్తే కూడా ఒక ధన్యతాడు. ఏంటి చెప్పండి? జనం చూడటం కూడా అది ఒక ధన్యతాడు. ఏమండి? జక్కీని చూసాడా దేవుడు, జనం చూసాడా? ఏమండి? జక్కీని చూసాడు, జనాన్ని చూసాడా దేవుడు? చెట్టు మీద ఎక్కిన జక్కీని చూశాడు కానీ ఈ పరికమాల గుంపు నాకు అవసరమో లేదు. ఈ వాక్యాల లోపల గుంపు నాకు అవసరం లేదు. వాక్యానికి సంబంధించిన గుంపు నాకు అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క వాక్యాన్ని కనుక మనం ఒక వాక్యం ద్వారా మనం ముట్టబడితే చాలండి. ఎన్ని మాటలు కానీ కుదరదు. కానీ ఒక్క వాక్యం నీ ఆత్మ తాగితే ఇరిగిపోతావు, నీవు నలిగిపోతావు, ప్రార్థన పడుగా మారిపోతావు. దానికైనా మెసేజ్ మేము చదువుతాం. ఇప్పుడు కూడా నేను ఎంతో స్తుతిస్తాను, ఎంతో ఆ సవాసం పట్ల. ప్రభా, ఒకవేళ సవాసం వాళ్ళతో మేము లేకపోయినా మీతో సవాసం కలిగి భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి. కాబట్టి దయచేసినావు తండ్రి. అంతకంటే ఇంకా మనకు భాగ్యం ఏం కావాలి? ప్రియ సహోదరి సహోదరులారా, చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత దాన్ని సంహరించి తన అగమాన ప్రకాశం చేత నాశనం చేయును. నశించుతున్న వారు తాము రక్షించబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబించకపోయిన గనుక. ఎవరైనా రక్షించబడాలంటే సత్యవిషయమైన ప్రేమను ఏం చేయాలి? అవలంబించాలి, అనుసరించాలి, లోపడాలి. ఏమండి? రాత్రి ఒక పాడితే ఏ పాపలు పాట పాడుతుంటే ఎవరన్నా మెడకాయ తిరిగిపోయింది. ఏంటి? ఏ పాటలో ఉన్నాడు? కాబట్టి ఏ పాపమెరుగని యా పావనామూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు పొందినావా. ఆకాల కార్మలో భేకరంబుగా నిన్ను నా పొయ్యపై, ఆ పొయ్య కాదు, నా పొయ్యపై, మంది పొయ్య, ఎవరి పొయ్య? నా పొయ్యపై నుంచిరా. నేను రోజులు పొయ్యి మీద నీవు ఉన్నావు. ఎవరిని? ఆ పొయ్యి మీద 3 మేకులతో వేలబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి పాస్టర్ గారు ఇరుగ్గా 100 మందిలో జరగమంటా ఉంటే ఏమండి ఆ దినాల్లోనే గుంపుగా వెళ్తారు. తగ్గిమా దినాలు వెళ్ళరా మనుషులు ప్రార్థనకి? క్రిస్మస్ దినాల్లో లేకపోతే 2 దినాల్లోనా? అసలు 2 దినాలు బైబిల్ ఎక్కడ రాయబడి ఉందా? ఏమండి 40 రోజులు క్రిస్మస్ జరగమని ఎక్కడ రాయబడి ఉందా? దాని వాడు ఏమండి బాప్తిస్మం నిత్య వ్యక్తులుగా మారిపోయింది. అదేమైపోయింది? నిత్య క్రియలుగా మారిపోయింది. నువ్వు బాప్తిస్మంలో తృప్తిపడిపోతున్నావేమో. ఏమండి బాప్తిస్మంలో తృప్తిపడిపోతున్నావేమో. దినదినం నీకు అగ్ని బాప్తిస్మం కలగాలి. ఏం కలగాలి? దినదినం నువ్వు సిలువెత్తుకుని ప్రభువుని వెంబడించాలి. ఇరుకు మార్గంలో మనము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ధర్మిదైనటువంటి వాడు ఏమండి, వాడు భయంకరముగా భూమి మీద మహిమ పొందుతా ఉన్నాడు. ఏమండి, మహిమ పొందుతా ఉన్నాడు. ప్రేమ అవలంబించుకోరు గనుక వారు రాక, ఇప్పుడు చూడండి అక్కడేమవుతుంది, వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, చదవన యొక్క మాట చదవమాయి, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానాడు సూచక్రియలతోనూ, మహత్కారముతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సత్యము నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షలు పొందుటకై అబద్ధము నమ్ముకున్నట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి ఏర్పరిచాడంటండి. సత్యవిషయం బోధన అవలంబించలేదు కాబట్టి మోసం చేసి ఆపను పంపించాడట. కాబట్టి ఏ సహోదరులారా, ఒకసారి ప్రభు అన్నాడు, అబద్ధం నాడు ఆత్మను కూడా నేను పంపుతున్నాను. రేపు పంపించాడండి. బైబిల్ ఉందా లేదా? ఉంది. ఏమండి, బయట ప్రవక్తలు అబద్ధాలు బోధిస్తారు కాబట్టి అబద్ధాల ఆత్మను కూడా ఆయన పంపించాడు. ఎందుకు? సత్యాన్ని నమ్మట్లేదు కాబట్టి. ఏమండి, సత్యాన్ని నమ్మట్లేదు కనుక అబద్ధించినటువంటి సాధన కనిపించినటువంటి ఆ భయంకరమైన కార్యాలు ఆయన దగ్గుబడుతుందరికి మనవడు. ఆయన చాలా తీయాల్సినటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ అమ్మ డాక్టర్, వాళ్ళ నాన్న డాక్టర్. ఏమండి, చాలా ధనవంతుడు కూడా అతను. ఈ వాక్యాలు మనం చూపించినప్పుడు అన్నా, సరైన వాక్యం చూపించేవన్నా, దీన్నే ఈ రోజుల్లో మనుషులు నమ్ముతున్నారు. అందువరకైనా మన మందిరాల్లో 10 మంది 20 మంది కంటే ఎక్కువ వండరం చూపేస్తున్నాడు. అది వాస్తవం. ఏమండి ప్రియులరా, చెడుగుని మనుషులు ఎక్కువ దురుకుంటున్నారు కానీ ఏమండి యథార్థతను మనుషులు ద్రోసివేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో యోహాను పద్మాద్వీపమున ఆయన పరదేశిగా ఉన్నాడు. ఆయన అక్కడ ఏ మనుషు సంచారం లేదు. ఏమండి, అక్కడ అన్ని కూడా భయంకరమైన ప్రదేశము. ఆయనను చంపాలని చూస్తే గొడ్డ పెట్టి నరికినా తెగలేదు. ఆయన నూనె సలసలగా నూనెలో పడేసారు యోహాన్ని. కాలేదు ఆయన. ఏమండి, మంచి కాల్చున్నటువంటి పేరు ఎర్రని కాల్చి ఏం చేశారు? అతన్ని బొర్లించారు అతన్ని. కానీ కాలేదు ఆయన. ఖడ్గలో తెగట్లేదు, పొడవలో తెగట్లేదు, దేని తెగట్లా యోహాను. ఏం చేశాడు? ఇప్పుడు ఇక వీడు చంపలేవురా, ఇటుంటే మనల్ని చంపుతాడు. ఎవరిని? యోహాను మనము చంపలేవు, వీడు ఉంటే మనల్ని చంపేస్తాడు. అవును కదా. జాతి ఇచ్చిపోయినటువంటి ఆయన కన్ను లేదు, ఒకటే కుమార్తె ఆయనకి. ఆయన జాన్ బన్నీ ఏమండి, ఆయన్ని జైల్లో పెట్టారు. చాలా సంవత్సరాలు జైల్లో పెట్టారు. సువార్త ప్రకటిస్తున్నారు. జైల్లో పెడితే దాదాపు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. అక్కడ భయంకరమైన స్త్రీ ఉందట. ఏమండి, యజబేల్ లాంటి స్త్రీ. యజబేల్ లాంటి స్త్రీ అంటే యజబేల్కి రాను బూతులు అంటూ ఉండవు. బూతులు ఆడే నేను కూడా అప్పుడు యజబేల్ శిష్యుడినే. అవునండి, మా పెద్ద బావి అనేవాడు, మంత్రుడు బావి చూసేలా మీ ఇంట్లో ఎవరు తూలికని పూలు కానీ ఏలి తూలి మాత్రం బాగమ్మో వాటి మాటలు తాటి మక్క మాట ఏమంటే చెప్పండి. ఏమండి, 45 సంవత్సరాలు ఒక బూతు మాట మాట్లాడి, ఏమండి 45 సంవత్సరాలు ఒక బూతు మాట మాట్లాడి అబద్ధం మాట్లాడి మనస్సాక్షి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఏమండి, మనస్సాక్షి ఊరుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. ఒక చిన్న పుల్ల తీసుకురావాలంటేనే ఆ దినాల పొలం కూడా నరకాట కొన్నిసార్లు ఆ దినాల్లో ఇచ్చాడు. పొలం లేవు. నక్క ఎక్కడ బాగా నరికి ఎక్కడ పెట్టేవాడు? పొయ్యి పంచలో పెట్టేవాడు. ఎక్కడ పెట్టేవాడు? పొలంలో నరికి పొలం పెడితే దాంట్లో సగం పొలం తెచ్చేవాడు మొత్తానికి. పొలం కూడా